సరే, ఒక పాకిస్తాన్ మినిస్టర్స్ ముగ్గురు మాట్లాడి ఒకసారి మనం అనలైజ్ చేద్దాం. సరే, జనరల్ మునీర్ ముందర కొబ్బరికాయ కొట్టాడు దానికి, ఈ నాన్సెన్స్కి. తర్వాత వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఆయన మాట్లాడుతూ ఈ చండాలం ఈ దరిద్రం అంతా మేము 3 దశాబ్దాలుగా చేస్తూనే ఉన్నాం. ఆయన తర్వాత ఇంకో మినిస్టర్ వచ్చాడు. ఆయన నిన్న మాట్లాడుతూ మాకు నీళ్లు ఆపుతారా, మీ సంగతి మేము అట్ట తెలుస్తాం, 130 అణ్వాయుధాలు మీ వైపు గురిపెట్టున్నాం, స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఉన్నాయని. స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఉంటున్నాయనే విషయం చిన్నపిల్లడు కూడా చెప్తాడు, ఆయన చెప్పక్కర్లా కొత్తగా. అంటే ఆ మెచ్యూరిటీ లేనితనమా, లేకపోతే వాళ్ళ ప్రజల్ని ఉన్మాదం వైపు నడిపే చర్య, అదొకటి. ఇంకొక ఆయన మాట్లాడుతూ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ వాళ్ళని స్వాతంత్ర సమరయోధులు అంటాడు. అంటే వీళ్ళందరూ కూడబలుక్కొని మాట్లాడుతూ వాళ్ళ ప్రజల్ని ఒక ఉన్మాదంలోకి తీసుకెళ్తున్నారా, లేక వ్యూహాత్మకంగా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకంటే నీళ్లు ఇప్పటికిప్పుడు ఆగిపోవనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఒప్పందం ప్రకారం, ఆ ట్రీటీ ప్రకారం మనం డ్యాములు కట్టకూడదు. అసలు ఆ ట్రీటీని ఆనర్ చేయడానికి అవతల దేశం ఉంటే కదా, అది దేశం అని ఎవరు నమ్మరు. అది ఉగ్రవాదుల ఒక దోమలను పెంచే కేంద్రం లాంటిది, అది ఉగ్రవాదుల కేంద్రం. పోనీ కాసేపు అదే నిజం అనుకుందాం, ఒప్పందాలు ఉన్నాయి, అమలు చేయాలని. వాళ్ళు వైలేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 80% సింధు నది నీళ్లు పాకిస్తాన్కి వదలాలి. ఉన్నపళంగా మనం దాన్ని ఆపేలేం కదా సార్. మనకి ఆనకట్ట డ్యామ్స్ ఉండాలి. డ్యామ్స్ కట్టడానికి మన రూల్స్ ఒప్పుకోవు. నెహ్రూ గారి సౌజన్యం వల్ల మనం ఏంటంటే అది కాస్త వెళ్ళిపోయి ఇంటర్నేషనల్ వ్యవహారంగా మారింది, యూఎన్ ముందుకు వెళ్ళిపోయింది. అలాగని మనం అక్కడ డ్యాములు కట్టకూడదు అన్నాం. కానీ పొరుగు రాష్ట్రాల్లో ఇక్కడ దిగువనున్న, అంటే జమ్మూ కాశ్మీర్ వదిలేసి దిగువనున్న పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లో కట్టుకొని కెనాల్స్ ముందర తీసి దారి మళ్లించుకుంటే అది రాజస్థాన్లో ఎడారి సస్యశ్యామలం అవుతుంది. ఇటుకొస్తే అక్కడి నుంచి యూపీ నుంచి ఢిల్లీ, హర్యానా కనెక్ట్ అవుతుంది. హర్యానాలో ఉన్న వాటర్ ప్రాబ్లమ్ని హర్యానాలో ఎక్కడ కూడా మీకు గ్రౌండ్ వాటర్ రిజర్వ్స్ లేవు సార్. సో ఇవన్నీ ఉపయోగపడతాయి. ఈ ఆలోచన ఏదైతే చేస్తున్నారు, ఇప్పుడు డ్యామ్ కట్టాలి అంటే కొన్ని వేల కోట్ల రూపాయల వ్యవహారం. అలా కాకుండా కెనాల్స్ తవ్వుకుంటూ వెళ్తే ఒక ఏడాది లోపలైతే నదీ జలాలను ఆపడం అనేది ఏడాది వరకు వెళ్తాయి. అయినా కూడా వాళ్ళు థ్రెటన్ చేస్తున్నారంటే వాళ్ళు దే హ్యావ్ ఫోర్సింగ్ ది డేంజర్ సార్. నీళ్ళు ఆగిపోతే మేము మా ప్రాంతం ఎడారని అంత భయం ఉన్నవాళ్ళు ఆ ఎటైర్లన్నీ పెట్టి బీభత్సంగా మాట్లాడితే ఇండియా వణికిపోయి వాళ్ళకి వాటర్ వదిలేస్తుందా సార్? అంటే ఇండియాను భయపెట్టడం కన్నా వాళ్ళు అక్కడున్న ప్రజలను తమతో ఉంచుకోవడానికి ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారు. అంటే రేపు ఈ విధంగా అక్కడ సివిల్ వార్ ఏమన్నా వస్తుందేమో అన్న భయంలో వాళ్ళు ఉన్నారు. అందువల్ల ప్రజలను మనతో ఉంచుకోవాలంటే వాళ్ళు ఇండియాకి అగేన్స్ట్ గా మాట్లాడాలి. సో వాళ్ళకి తెలుసు ఇదంతా ఈ ఇండియా ఇండస్ట్రీటీని ఇంప్లిమెంట్ చేయడం మీరు అన్నట్టు సమయం పడుతుంది. అందుకనే మన తరపున మొదటిగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే డీసిల్టింగ్ చేద్దాం అన్నది ఫస్ట్ గా. అంటే ఈ కన్స్ట్రక్షన్ దానికి టైం పట్టొచ్చు కాబట్టి డీసిల్టింగ్ చేస్తే కనీసం మనం అక్కడ ఉన్న కెపాసిటీని పెంచవచ్చు. అది ముఖ్యంగా మన జలశక్తి మినిస్టర్ వాళ్ళ అధ్యక్షతన జరిగిన మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం. సో ఆ తర్వాత అక్కడ ప్రాజెక్ట్స్, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ లో పెండింగ్ లో ఉన్న 2 ప్రాజెక్ట్స్, ఆ తర్వాత మీరు అన్నట్టు కెనాల్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా డెవలప్ చేయొచ్చు. ఇది టైం పడుతుంది. కానీ ఏంటంటే మనం మన రియాక్షన్ లో ఫస్ట్ గా మనం చేసింది ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీని మనం అబయన్స్ లో ఉంచుతామని ప్రకటించాం. దాంతో ఏమవుతుందంటే దీన్ని ఒక ఆయుధంగా పట్టుకొని అక్కడ ప్రజలను రెచ్చగొట్టడానికి అక్కడ ఉన్న మినిస్టర్స్, మీరు అన్నట్టు డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, వీరందరూ కూడా అక్కడ ప్రజల్ని మనతో ఉంచుకోవాలన్న ఒక ఉద్దేశం. సపోజ్ ఒక సివిల్ వార్ మొదలైంది అనుకోండి పాకిస్తాన్ లో, ఇప్పుడు ఏమవుతుంది, ఇటువైపు ఇండియా ప్రెషర్, తర్వాత ఇంటర్నల్ సివిల్ వార్, ఆ తర్వాత బలూచిస్తాన్ లో ఉన్న ఇష్యూస్. సో వీటన్నిటితో ఏమవుతుందంటే పాకిస్తాన్ చిన్నాభిన్నం అయిపోతుంది. సో దీని నుంచి మనం ప్రజలను ఎక్కడైనా ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రజలను ఒక తాటి మీద తీసుకురావాలంటే కేవలం వాళ్ళ ఎమోషన్స్ తోనూ సెంటిమెంట్స్ తోనూ ఆడాలి. ఎమోషన్స్, సెంటిమెంట్స్ కి కశ్మీరు మరియు భారతదేశానికి విరుద్ధంగా మాట్లాడడం అన్నది వారు ఎప్పటి నుంచో పాటిస్తున్న ఒకటిది. ఐ థింక్ ఆ డెస్పరేషన్ లో వాళ్ళు ఇది చేస్తున్నారు. కాబట్టి దీని నుంచి హౌ డెస్పరేట్ దే ఆర్ అన్నది మనకు తెలుస్తుంది. అండ్ ఎంత నిస్సహాయంగా ఉన్నారన్నది కూడా మనకు తెలుస్తుంది. రైట్ లక్ష్మణ్ గారు, ఇంకొకటి, ఇప్పుడు వెస్ట్ కోస్ట్ మీద మీకు సమగ్రమైన అవగాహన ఉంది. యు ఆర్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇన్ మహారాష్ట్ర. సో స్ట్రాటజిక్ లొకేషన్స్, ఇంటర్నేషనల్ వాటర్స్కి సంబంధించిన స్ట్రాటజిక్ లొకేషన్స్, మనం వాటిని మనకున్న పరిమితుల దృష్ట్యా వాటి పేర్లు మనం వెల్లడించలేం, కానీ అవన్నీ మీకు తెలుసు. సో ఇక్కడైతే ఇది ఇక్కడ బయట ప్రపంచానికి ఇంకా నిర్ధారించడానికి వీలైన వార్తే, కానీ ఇన్ఫార్మ్డ్ సోర్సెస్ ద్వారా ఇది ఖచ్చితమని తెలుస్తుంది. హఫీజ్ సయ్యద్ మారువేషం వేసుకున్నాడు, తన ఎటైర్ మొత్తం మార్చేశాడు. వాళ్ళకి సహజంగా ఉండే
అది కూడా తొలగించేసుకొని అతను అట్నుంచి ట్రావెల్ చేస్తూ అతని టార్గెట్ ఏంటంటే ఎంతసేపు కోస్ట్ మీదే టార్గెట్ అంటే అతని కాదు ఐఎస్ఐ ఇచ్చిన టార్గెట్ అతనికి కోస్ట్ మీదే. సో ఈసారి ఏంటంటే ఒకవేళ ఈ ఆపరేషన్లో తను చనిపోయినా సరే నేను సిద్ధంగా ఉన్నాను, పాకిస్తాన్ కోసం నేను అమరుణ్ణి కావాలని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ తీసుకొని బయలుదేరాడట. అతని దురదృష్టం ఏంటంటే వాస్తవంగా అక్కడ చిక్కింది ఈ యుఎస్ నేవీ సీల్స్కి, సీ ఎయిర్ అండ్ ల్యాండ్, ఒసామా బిన్ లాడెన్ని మట్టుబెట్టిన ఇన్స్టిట్యూషన్. వాళ్ళు చాలా మెరికల్ లాంటి వాళ్ళు, చాలా నిర్దాక్షిణంగా ఉంటారు. శవాలు కూడా బయటికి పంపిస్తే మళ్ళీ ఖననం అది చేస్తారని చెప్పి సముద్రంలో ఇసిరేస్తారు వాళ్ళు. వాళ్ళకి చిక్కాడు అతనితో పాటు 9 మంది. మరి అతని దగ్గర దొరికిన దాన్ని బట్టి అంటే అది ఇంకా వాళ్ళకి అర్థం కాల, ముందర ఇతని భాష అర్థం కాక ఇండియన్ నేవీకి అప్పచెప్పినట్టు సమాచారం. న్యాచురల్లీ డిఫెన్స్ ఫోర్సెస్, ఆ మాటకు వస్తే ఇన్ఫార్మ్డ్ ఫోర్సెస్ కూడా ఏవి దర్యాప్తు పూర్తయ్యేదాకా ఏ మాటలు బయటికి పెట్టకూడదు కూడా. దాన్ని పూర్తి ఒక సివిలియన్గా నేను దాన్ని గౌరవిస్తాను. బట్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అప్రమత్తం కావాల్సిన వ్యవహారాన్ని కూడా మనం జనాలకు తెలియజెప్పాలి. కాబట్టి 2 కోస్టులు ఇప్పటికైతే కొంచెం మనం అప్రమత్తంగా ఉంటుంది. ఇటు ఈస్ట్ కోస్ట్ కానీ వెస్ట్ కోస్ట్ కానీ, అరేబియన్ సీ కానీ, బే ఆఫ్ బెంగాల్ కానీ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఆ మినిస్టర్ ఒక వార్న్ చేశాడు, మా గగనతల నుంచి మీరు ఎగరకపోవడం వల్ల 4 రోజుల లోపల మీ ఇండియన్ ఎయిర్లైన్స్ దివాళా తీస్తుందని హెచ్చరించాడు. అది కూడా చూసారా? అంటే ఒక పక్క మైండ్ గేమ్ ఆడుతున్నారు, వరం పక్క ఫిజికల్ అటాక్స్ చేస్తున్నారు ముప్పేట దాడి చేయడానికి. మనం సంయమనం పాటించడం అనేది ఎంతవరకు కరెక్టు, వ్యూహాత్మక సంయమనం అయితే దానికి ఎంత వ్యవధి తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు మీరు ముఖ్యంగా చూసుకుంటే ఇంతకు ముందు మనం ఆపరేషన్ పరాక్రమ్ కానీ 2016లో జరిగిన ఉరి అటాక్ తర్వాత మన వాళ్ళు ఇక్కడక్కడ లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయడం, అందువల్ల ఇండియా ఎప్పుడు కూడా ఈ విధంగా ఎల్ఓసిని దాటి వస్తుంది ఆర్మీతో పాటు అని 2016లో వాళ్ళు అప్రమత్తంగా ఉంటారు. రెండవది వచ్చేసి ముఖ్యంగా మనం 2019లో పుల్వామా ఘటన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ అన్నవి ఎయిర్ ఫోర్స్ ద్వారా చేసాం. సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఈ 2 గత అనుభవంతో పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఈ రెండిటి మీద ఎక్కువ వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఇండియా కూడా ఈ విధంగానే రావచ్చు అన్నది వాళ్ళ ప్రిపేర్డ్నెస్ లో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ సీ రూట్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉందన్నది మనం అనుకోవచ్చు. యాక్చువల్గా మీరు 26/11 తీసుకుంటే అప్పుడు అక్కడ నుంచి వచ్చింది కూడా సీ రూట్ నుంచే వచ్చారు అక్కడ నుంచి. సో ఆ విధంగా మళ్ళా ఒక ప్రయోగం చేద్దామా అన్నది ఒక ఐఎస్ఐ పన్నాగం కావచ్చు. ఆ తర్వాత మీరు అన్నట్టు హఫీజ్ సయ్యద్ వాళ్ళ 9 మంది మీరు దొరికారంటున్నారు. దాన్ని బట్టి ఎనీవే దొరికినా కూడా కాన్ఫిడెన్షియాలిటీ అన్నది మెయింటైన్ చేస్తారు డెఫినెట్ గా. ఆ తర్వాత ముఖ్యంగా వాళ్ళ దగ్గర నుంచి సమాచారం ఇవ్వడం కన్నా సమాచారం రాబట్టడం చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళని ఇంట్రాగేట్ చేసి వీళ్ళ ప్లాన్స్ ఏంటి, ఇంకా ఏ విధంగా టార్గెట్స్ ఇచ్చారు అని మనం బోత్ మీరు అన్నట్టు అరేబియన్ సముద్రంలోను తర్వాత బే ఆఫ్ బెంగాల్లోనూ జాగ్రత్తగా. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ లో ఉన్న వాతావరణం ఏదైనా చూస్తే దాన్ని ఈ మధ్య కాలంలో మళ్ళా బంగ్లాదేశ్ పాకిస్తాన్ కు బాగా దగ్గర అవుతుంది. మహమ్మద్ యూనస్ గారి స్టేట్మెంట్స్ కానీ తర్వాత అక్కడ యాక్చువల్ గా ప్రారంభమైన ఈ డిస్టర్బెన్సెస్ కానీ అవన్నీ కూడా ఐఎస్ఐ మోటివేటెడ్ అన్నది మనకు తెలుసు. సో ఆ విధమైన రాడికల్ ఫోర్సెస్ అక్కడ ఉన్నాయి బంగ్లాదేశ్. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈవెన్ బంగ్లాదేశ్ ఆధారంగా చేసుకుని మళ్ళా మన సీ వాటర్స్ లోకి కూడా వాళ్ళు ఏమైనా చేసే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మీరు అన్నట్టు బోత్ ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్ట్ వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. అందుకనే భారతదేశం మనం ఐఎన్ఎస్ విక్రాంత్ కానీ వీటన్నిటిని ప్రయోగిస్తూ అటు కరాచీ పోర్ట్ కానీ తర్వాత మిగతా పోర్ట్స్ మీద కూడా వాచ్ పెట్టుకుంటూ, తర్వాత యుఎస్ కూడా ప్రజెన్స్ అక్కడ ఉంది సీలో, కాబట్టి వారి సహాయం కూడా మనం తీసుకోవచ్చు అన్నది మనం ముఖ్యంగా అక్కడ చూడాల్సిన అంశం. ఆ తర్వాత ఈవెన్ మీరు పాకిస్తాన్ యొక్క ఎక్స్పోర్ట్స్ వీటిని కూడా మెయిన్లీ త్రూ పోర్ట్స్ అవుతాయి. కాబట్టి దీన్ని కూడా గనక మనం వాణిజ్యాన్ని కూడా మనం దెబ్బతీసే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనం కూడా స్ట్రాటజిక్ గా ముందుకు వెళుతూ ఏ విధంగా ఈ సీ కోస్ట్ ద్వారా కూడా ఏ విధమైన ప్రయోగాలు చేయాలి, ఒకవైపు వారి దగ్గర నుంచి వచ్చే ప్రమాదం, ఇంకొక వైపు మనం ఏ విధంగా అగ్రెసివ్ గా వెళ్ళాలి. ఆ తర్వాత ఈ రోజు ఫ్రాన్స్ తో జరిగిన ఒప్పందం ఏదైతే ఉందో రఫేల్ మళ్ళా ఒక 64,000 కోట్లతో మనం ఫ్రాన్స్ తో ఒప్పందం చేసుకుని, ముఖ్యంగా ఏంటంటే రఫేల్ విమానాలు ఇవి నేవీకి చాలా గొప్పగా ఉపయోగపడతాయి. సో అది ప్రధానంగా మనకు ఈ రోజు చేసుకున్న ఒక అక్విజిషన్. సో ఇది కూడా మనం ఆలోచించుకుంటూ వెళ్తే భారతదేశం ముఖ్యంగా నేవల్ సైడ్ నుంచి కూడా మనం చాలా స్ట్రాంగ్ గా ముందుకు వెళుతున్నాం అన్నది మనం గమనించాల్సిన అంశం అని నేను అనుకుంటాను వాస్తవాన్ని.